హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్ అండ్ పంకిన్స్. ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. లాస్ట్ వీడియో చెల్లి యూఎస్కి వెళ్తున్న సెండ్ ఆఫ్ వ్లాగ్ పెట్టాను. ఆ వీడియో ఎండింగ్లో చెప్పాను చెల్లి లోపలికి వెళ్ళిపోయాక మేము ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము అని. మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అన్నదే ఈ వ్లాగ్ అండి. చెల్లి 6:30కి అంతా లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా మేము కూడా సెట్ అయ్యి అలా ఎయిర్పోర్ట్ అంతా చూసి 6:45కి అంతా బయటకు వచ్చాము. ఆల్రెడీ అందరూ ఎమోషనల్గా కానీ ఫిజికల్గా కానీ టైర్డ్ అయిపోయి ఉన్నాము. పొద్దున కూడా చిలుకూరు టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి వచ్చాం కదా. అర్లీ మార్నింగ్ నుంచి ఇలా కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాము. వెళ్ళి రెస్ట్ తీసుకుందాము అనుకున్నాము. బట్ ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం ఇక్కడ దాకా వచ్చి అని చెప్పి ఈ టెంపుల్కి వెళ్దామని చెప్పి మెయిన్గా అందరికీ డైవర్షన్ లాగా ఉంటుందని వచ్చాము. ఈ ప్లేస్ అయితే ఎయిర్పోర్ట్ నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చిన ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లోకి వచ్చిన ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంది. లక్కీగా ఈ ప్లేస్ గురించి నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. ఈ విగ్రహం కూడా చూడలేదన్నమాట. అందుకే కొంచెం ఎక్సైటింగ్గా ఉంది. ముందే చూసేస్తుంటే ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కాదు. అండ్ మీరు ఎప్పుడు వచ్చినా 7 లోపే వచ్చేలా చూడండి. ఆ రోజే ఇలా ఉందో లేకపోతే ప్రతిరోజు ఇలా జరుగుతుందో తెలియదు, కానీ ఆ రోజు 7 కల్లా ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లర్ లాగా ఉంది. ఆ దాని మీద వాటర్ షో జరుగుతుంది. వాటర్ షో, లేజర్ షో అలా జరుగుతుంది. అసలు మాకైతే స్టార్టింగ్ నుంచే గూస్ బంప్స్ అనమాట. సాంగ్ చూస్తున్నారు కదా ఎంత ఎలా ఉందో అసలు. నారాయణ నారాయణ అని చెప్పి అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అసలు ఏదో మూవీలో చూస్తున్నట్టు ఎంత బాగుందో చూడండి. ఇక ఎవ్రీడే 7:45 PM లేజర్ షో జరుగుతుంది. మేము 7:30కి అక్కడికి వెళ్ళామన్నమాట. హడావుడి చేశారు. స్టార్ట్ అయిపోతుంది, మిస్ అయిపోతారు, ఫాస్ట్గా వెళ్ళిపోండి అని చెప్పి ఇక్కడే చూస్తూ ఉండిపోయాము 7 నుంచి 7:30 వరకు. మేము ఇంకా వెళ్దాము, లేట్ అయిపోతుంది అని చెప్పి అక్కడ టికెట్స్ తీసుకొని వెళ్ళాము. టికెట్స్ అయితే 200 రూపీస్ అండి అడల్ట్స్కి. చిల్డ్రన్స్కి 125 రూపీస్. మా పెద్దోడికి వరకు తీసుకున్నాము టికెట్. చిన్నోడికి అవసరం లేదు, 6 years బిలోనే కాబట్టి. మా అమ్మ వాళ్ళు కూడా 1.5 year బ్యాక్ వచ్చినట్టున్నారండి. అప్పటికి ఇప్పటికి మారిపోయిందంట. ఎంట్రీ గేట్ మార్చారు. గేట్ 4లో నుంచి వెళ్ళిపోయే వాళ్ళంట ఇంతకుముందు. ఇప్పుడు గేట్ 2లో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. మొత్తం నడవాల్సి వస్తుంది అనమాట ఎడ్జ్ వరకు. మేమంటే ఎలాగోలా నడుస్తాం, కానీ అమ్మకి లెగ్ పెయిన్తో చాలా కష్టం అవుతుంది. అమ్మ ఆల్రెడీ చూసింది కాబట్టి దీనికే ఇలా అనుకుంటున్నావు, ఇంకా చాలా నడవాలి, నీవు కూడా నీరసపడిపోతావు అని అంటుంది. అండ్ ఆ టెంపుల్ చూడండి ఎంత బాగుందో కదా. లైటింగ్ వామ్గా అసలు భలే ఉంది. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా కట్టారండి. అండ్ మెయింటెనెన్స్ కూడా సూపర్గా ఉంది. అంత క్లీన్గా నీట్గా. ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ కూడా పెట్టున్నాయి. ఈ వీడియోకి వాయిస్ ఇద్దాం అనుకున్నప్పుడు నేను రామాంజ టెంపుల్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశాను. 3 years బ్యాక్ వీడియోస్ అన్నీ ఫోన్ అలో ఉందండి. లోపల వరకు ఫోన్ తీసుకున్నారు. అంటే మెయిన్ విగ్రహం దాకా ఫోన్ తీసుకెళ్లారు. ఓహో, ఫోన్ అలో ఉందా అప్పుడు అనుకున్నాము. ఇప్పుడైతే ఫోన్ అలో లేదు. సెల్ డిపాజిట్ కౌంటర్ బై ఫ్రెండ్స్. ఫోన్ లోపల పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము ఫోన్ ఇచ్చేసి. లాస్ట్లో మాత్రం చాలా హడావుడైందండి. 2 minutes లేట్గానే వెళ్ళాము. 7:50కి అలా వెళ్ళాము. 7:45 కల్లా మీరు లోపల పిల్లర్ దగ్గర ఉండేలా చూసుకోండి. అప్పుడే మీరు లేజర్ షో కంప్లీట్గా చూడగలరు. దాన్ని లేజర్ షో అనడం కంటే వాటర్ షో అనడం బెటర్. వాటర్తో ఎంత బాగా చేశారో అసలు, ఫౌంటైన్ టైప్లో. అది కంప్లీట్ అయ్యాక 108 విష్ణు టెంపుల్స్ ఉంటాయన్నమాట లోపల సరౌండింగ్స్ మొత్తం. ఆ టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకొని కంప్లీట్ చేయడానికి 1 hour పడుతుంది మినిమం. అప్పటికి మేము ఫాస్ట్గానే వెళ్ళాము, ఎక్కడ ఆగకుండా. ఇంకా మెయిన్ విగ్రహానికి వెళ్ళడానికి పైన మెట్లు చాలా ఎక్కాలి. బట్ నడవలేని వాళ్ళకి, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పైన తీసుకెళ్తారండి లిఫ్ట్లో. మీరు అక్కడ స్టాఫ్ని కనుక్కోండి. నడవలేము అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్తే వాళ్ళు హ్యాపీగా లిఫ్ట్లో తీసుకెళ్తారు. మొత్తం వాళ్ళే తిప్పి చూపిస్తారు. నేను మా వారు స్టెప్స్ మీద వెళ్ళాము. ఇంకా మా అమ్మ వాళ్ళందరూ ఇలా లిఫ్ట్లో ఎక్కి వెళ్ళారు పిల్లలతో సహా. పిల్లలు కూడా అలసిపోయారు కదా, తోడుంటారులే అని చెప్పి వాళ్ళతో పంపించేశాము.
వాళ్ళు ఉంటే మేము కూడా ఫాస్ట్గా నడవలేము, మాకు కూడా నీరసం వస్తుంది. ఇంక ఇక్కడే టిఫిన్ చేసేసి వెళ్ళిపోదాము, మధ్యలో ఎందుకు ఆగడం, అప్పటికే 10 అయిపోయింది అనమాట టైము అని చెప్పి ఇక్కడే తీసుకున్నాము. ఈ పూరి ఒక్కటి, అంటే పూరి అనడం కంటే చోలే భటూరే అనొచ్చు, ఇది ఒక్కటే 100 రూపీస్ అంట. నేను ఇంకా ఇంకొకటి ఇస్తారేమో అనుకున్నాను, లేదు అదొకటే 100 రూపీస్ అన్నారు. సర్లే ఏదో ఒకటి, ముందు కడుపు నిండాలి, ఇంకా ముందు నిద్రపోవాలి మెయిన్గా, కడుపు నిండడం కంటే ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోతే రూమ్కి వెళ్ళి హ్యాపీగా నిద్రపోవచ్చు అనుకొని ఫాస్ట్గా తినేసాము. ఇంకా లాస్ట్లో ఎవ్వరు లేరు కదా అని వీడియో క్లిప్ తీసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుందండి, తప్పకుండా అందరు విజిట్ చేయండి. అండ్ లోపల చాలా నడవాలి కదా, సో నడవలేని వాళ్ళకి స్టార్టింగ్లోనే వీల్ చైర్ ప్రొవైడ్ చేస్తారు. పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకొని రావాలి అనుకున్నప్పుడు ఈ ప్రొవిజన్ కూడా ఉంది అని చెప్పడానికి చెప్తున్నాను ఇదంతా. ఇంకా ఇక్కడైతే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని బోర్డు పెట్టారు, భలే ఉంది ఇది కూడా. ఇందులో నుంచి కరెక్ట్గా మొత్తం కనిపిస్తుంది అనమాట, విగ్రహం కరెక్ట్గా భలే కనిపిస్తుంది చూడండి. ఇంకా ఇక్కడ అందరం ఫొటోస్ దిగేసాము. అప్పటికే పిల్లలు ఏడుస్తున్నారు, నిద్ర వస్తుంది వెళ్ళిపోదాం. లోపలైతే మొబైల్ అలో చేయలేదండి, అందుకే లోపల క్లిప్స్ ఏం చూపించట్లేదు, జస్ట్ పిక్స్ చూపిస్తున్నాను అంతే. లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేసెస్ ఉంటాయి కదా కొన్ని, అలాంటి వాటిలో ఈ ప్లేస్ కూడా ఒకటి. అండ్ మొబైల్స్ అలో చేయకపోవడం వల్లే మేము ప్రశాంతంగా చూసామన్నమాట, లేకపోతే వీడియోస్ తీసుకునే దాంట్లోనే మునిగిపోయే వాళ్ళం. అందులో నేను మెయిన్గా డైరెక్ట్గా చూడటం కంటే మ్యాక్సిమం కెమెరా లెన్స్లోనే ఎక్కువ చూస్తున్నాను ఈ మధ్య, వ్లాగ్స్ అని చెప్పి. మీకైతే ఒక మంచి ప్లేస్ని చూపించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ ప్లేస్ గురించి తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.